అలనాటి ప్రముఖ హీరో కృష్ణంరాజు, బాపు రమణాలు మంచి మిత్రులు. బాపు తీసిన మన ఊరి పాండవులు, భక్త కన్నప్పలో కృష్ణంరాజు నటించారు. కానీ ఒక ఆర్థిక లావాదేవీలో వీరి మధ్య ఉన్న సత్సంబంధాలు తెగిపోయాయి. ఆఖరకు ఒకరి ముఖాలు ఒకరు చూసుకునే పరిస్థితి కూడా లేకపోయింది. అప్పట్లో కృష్ణంరాజు ఒక హిందీ సినిమా నిర్మించడానికి ఒక వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకున్నారు. దానికి కృష్ణంరాజు తరపున గ్యారంటర్గా ముళ్ళపూడి వెంకటరమణ గారు అగ్రిమెంట్లో సంతకం కూడా చేశారు. ఇటొచ్చి ఆ హిందీ చిత్రం పెద్ద ఫ్లాప్ అయింది. కృష్ణంరాజుకు నష్టాలు వచ్చాయి. ఇక ఫైనాన్షియర్ తన డబ్బులు తిరిగి ఇవ్వమని కృష్ణంరాజు వెంట పడడం మొదలుపెట్టాడు. కృష్ణంరాజు ఎంతకి ఇవ్వకపోవడంతో గ్యారంటర్గా ఉన్న ముళ్ళపూడి వెంకటరమణను డబ్బులు అడగడం మొదలుపెట్టాడు. ముళ్ళపూడి వెంకటరమణ గారు కృష్ణంరాజుకు ఫైనాన్షియర్ విషయం చెప్పగా కృష్ణంరాజు ఇద్దాంలేండి, కొంచెం ఓపిక పట్టమనండి అని చెప్పేశారు. ఏళ్లు గడిచాయి. ఫైనాన్షియర్ డబ్బులు మాత్రం కృష్ణంరాజు ఇవ్వనే లేదు. ఫైనాన్షియర్ మాత్రం ముళ్ళపూడి వెంకటరమణ గారిని సతాయించడం మొదలుపెట్టాడు. మీరే గ్యారంటర్ కదా, మీరే డబ్బులు అరేంజ్ చేయాలి, లేకపోతే మీ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాను అని బెదిరించడం కూడా మొదలుపెట్టాడు. ఇక ముళ్ళపూడి వెంకటరమణ గారు గతి లేక ఈ విషయాన్ని పెద్దలు అయిన డివిఎస్ రాజు గారికి చెప్పారు. డివిఎస్ రాజు గారు వెంటనే కృష్ణంరాజుకి ఫోన్ చేసి, ఇదేంటి పద్ధతి, నువ్వు చేసిన తప్పుకు ముళ్ళపూడి వెంకటరమణ గారు చాలా ఇబ్బంది పడుతున్నారు, వెంటనే అతనికి డబ్బులకి ఏర్పాటు చేయి అని అడ్వైస్ చేశారు. తమ మధ్య ఉన్న విషయం పెద్దాయన డివిఎస్ రాజు గారికి చేరవేశారన్న కోపంతో కృష్ణంరాజు ముళ్ళపూడి వెంకటరమణ గారిని కలిసి, ఈ విషయాన్ని ఆయనకు చెప్పి నా పరువు తీస్తారా, ఇక ఆ డబ్బు ఇవ్వనంటే ఇవ్వను, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అనేసి ఆవేశంగా వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని సినిమా పెద్దలందరికీ చెప్పుకున్నారు ముళ్ళపూడి వెంకటరమణ. కానీ సహాయానికి ఒకరు కూడా రాలేదు. ఫైనాన్షియర్ కృష్ణంరాజు డబ్బు ఇవ్వకపోవడంతో వెంకటరమణ గారి ఇల్లు రాసి ఇమ్మని ఒత్తిడి తీసుకొచ్చాడు. ఆయన ఇల్లు తీసేసుకున్నాడు కూడా. ఇక కృష్ణంరాజు వల్ల ఇల్లు వాకిలి పోగొట్టుకున్న ముళ్ళపూడి వెంకటరమణ గారు ఆఖరి రోజుల్లో చెన్నైలో తన ప్రియ మిత్రుడు డైరెక్టర్ బాపు ఇంట్లోనే ఉండేవారు. ఆ ఇంట్లోనే తన 79వ ఏట అంటే 2011 ఫిబ్రవరి 24న ముళ్ళపూడి వెంకటరమణ గారు తమ తుది శ్వాస విడిచారు. ఈ సంగతంతా సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులందరికీ తెలుసు. కానీ ఎవ్వరూ నోరు మెదపలేరు. కారణం, వాళ్ళు కూడా ఇండస్ట్రీలో బతకాలి కదా.